సో ఇప్పుడు ఇంకొక చిన్న గేమ్ ఉంది, డేర్ ఆర్ షేర్. ఓకేనా? షేర్ వస్తే పక్కన వాళ్ళతో వస్తుంది. షేర్ అంటే అదే కదా, షేరింగ్. లేదు, అక్కడ ఉంటుంది ఆల్రెడీ. ఎస్, ఫస్ట్ మీరు ఓపెన్ చేయండి. ఈసారి కూడా నేనే ఫస్ట్. ఇందాక తనే ఫస్ట్ కదా. అది గెలిచింది తను కాబట్టి ఇచ్చా. గెలిచింది నువ్వు. రాక్ పేపర్ సీజర్ ఆడతాం మళ్ళీ. నువ్వు ఆడు, నేను గెలిచాను. పర్లే, నాకు వద్దు. ఇప్పుడు నేను తీయాలా? ఓకే, వద్దులే. ఇట్లా ఇవ్వండి, ఇట్లా. అతనికి నచ్చింది వచ్చింది. అయ్యో అసలు కంటెంట్ లేదే, ప్రోమో కొట్టలేదే. ఉంది, వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది అంటే యాపిల్ పీసెస్ ని సాల్ట్ లో డిప్ చేసుకొని తినాలి. సాల్ట్ ని యాపిల్ తో డిప్ చేసుకొని తిందామా? yes of course. ఓకే సార్, తినొచ్చు. 30 సెకండ్స్. ఓకే, 30 సెకండ్స్ కదా? 30 seconds. ఇట్స్ రియల్లీ గుడ్. నాకు వద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ఓడిపోయాం. ఇంకొక ప్లేట్ తీసుకోండి. ఇంకొక ప్లేట్ ఆపిల్ పీసెస్ ప్లీజ్. కానీ ఏదైనా డేర్ లో అతను ఓడిపోయారు. yes. సో ఇప్పుడు నువ్వు చేయాలా? ఇప్పుడు మీరు ఇది డేర్. సీన్ రీక్రియేట్. లవ్ సీన్ ని రీక్రియేట్ ఒక లవ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. యాంకర్ మార్చండి, నేను చెప్తున్నా అప్పటి నుంచి. ఇప్పుడు మీ అంటే మీ గోరింటాకులోనే ఏదైతే రొమాంటిక్ సీన్ ఉంటుందో దానిని ఇక్కడ రీక్రియేట్ చేసి చూపించారు. ప్రపోజ్ చేయాలి నువ్వు నన్ను. నేనా? ఇంకే నేను చేస్తానా? నీ డాడ్ ఆల్రెడీ 1 ప్రోమో కట్ ఈడిదే క్లోజ్ పడిందా? ఇదేనా రొమాంటిక్? అంటే సీన్ రీక్రియేట్ కదా, కొత్త సీన్ అయితే మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ చేయొచ్చు. ఎన్నిసారి గోరింటాకులో చేయలేదు. నువ్వే ఇలాంటిది తీసుకొచ్చి ఇచ్చేవాడు. అది నేను చేసా ఈరోజు. ప్రపోజ్ చేస్తే అట్లీస్ట్ హక్ చేసుకుంటారు, ఏదైనా చెప్తారు. హక్ కావాలా నీకు? చెప్పొచ్చుగా. పెట్టుకోండి ఇంకో షాట్. అచ్చా, అట్లా లేదు. ఇప్పుడు తనది కూడా ఉంది ఒక లవ్ అండ్ రొమాంటిక్. తను కూడా ఇప్పుడు నేను కొంచెం యాటిట్యూడ్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? అంటే నేను నీతో కలిసి ఉన్నప్పుడు లేదా నీతో తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉంటాను, ఇంకా కొన్నిసేపు అలాగే ఉండాలనిపిస్తుంది. అయితే లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతావు. ఏం మాట్లాడుతున్నావు నీకు? ఐ లవ్ యూ. డు యు లవ్ మీ? కణ్మణి అన్బోడ కాదలన్న నీది కవితమే, ప్రియతమా నీ అచట కుశలమా నీ నిజట కుశలమే. కాదు, ఇంప్రెస్ అయ్యారా మరి? అవును, అంత ముద్దుగా ప్రపోజ్ చేశారు. ఇంప్రెస్డ్. ముద్దుగా ప్రపోజ్ చేశారా? అంటే ఆ ఎమోషన్స్ కళ్ళుల్లో చూపిస్తే ఆటోమేటిక్ ఎవరైనా పడిపోవాల్సిందని అంటారు. సో అందుకే నేను నిఖిల్ గారికి ఫీమేల్ ఫ్యాన్స్ అంత ఎక్కువ మంది ఉన్నారు కదా. మేల్స్ కూడా ఉన్నారు. మేల్ ఫ్యాన్స్ అవునా? ఫ్యామిలీ అన్నప్పుడు మేల్ ఫీమేల్ రెండు. అయ్యో ఉంటారు. ఎస్ ఆఫ్ కోర్స్. మరి సీరియల్ అలా మరి క్రియేట్ అయింది కదా. అందరికీ ఒక డౌట్ ఏంటంటే, ఆడియన్స్ అందరికీ కూడా కావ్య నిఖిల్ రియల్ గా పేరా లేకపోతే అది ఆడియన్స్ కన్నా సీరియల్ పేరా అనేది డౌట్. సో ఇప్పుడైనా మాకు రియల్ ఆన్సర్ చెప్తారా? రియల్ పేరా సీరియల్ పేరా? రియల్ గా సీరియల్ లో రియల్ పేరు, రియల్ గా రియల్ లైఫ్ లో రియల్ పేరు. కావాల్సిన కంటెంట్ మరి ఇప్పుడు ఒక మళ్ళీ ఇంకా ఇది మర్చిపోలేదా మీరు? ఇంకా 2 ఉన్నాయి కదా.
ఓ పిలిచి మరీ ఇలా ఏడ్పించుకోడు. ఎస్, నిఖిల్ గారి ఎంటైర్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఎమోషనల్ మూమెంట్. తిను చెప్పేసి నేను చెప్తా. నేను చెప్తే ఏముంటుంది, నువ్వు ఎమోషనల్ మూమెంట్స్ నా పర్సనల్ లైఫ్లో, ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ అంటారు కదా, ఒకరు నాశనం అయిపోవాలి లేదా ఒకరికి బ్యాడ్ జరగాలి అలాంటిది థింక్ కూడా చేయను. సో నేను ఎవరితో ఉంటా, నా చుట్టూ ఎవరు ఉండాలో, నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడైనా దేవుడిని వేడుకుంటాను కదా, అప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరికీ బాగా జరగాలి. దిస్ ఇస్ వాట్ ఐ అగ్రీ. కానీ కొంతమంది నాతోనే ఉండి నేను నాశనం అయిపోవాలని చాలా ఫోర్స్గా ఒక గ్రడ్జ్ పెట్టుకొని, ఒక చిన్న ఇష్యూస్ వల్ల లేదా ఒక చిన్న ఈగో మెయిన్గా పెట్టుకొని కొన్ని గ్రడ్జ్ చేశారు నా మీద. సో అదొక చాలా ఎమోషనల్గా ఉంది. బికాజ్ నేను ఎవరు పాడవకూడదు అనే లాంటి నన్ను ఎందుకు పాడు చేయాలి. సో లాస్ట్ బికాజ్ నేను కొంచెం వాళ్ళతో ఉండేవాళ్ళని కొంచెం కలిసి. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ. సో దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ వన్. ఏంటమ్మా, హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. ట్రూ షేర్. బిఫోర్ ఇంటర్వ్యూ వాట్ డిడ్ యూ బోత్ థింక్? ఫస్ట్ ఇంటర్వ్యూ త్వరగా కానిచ్చేసి మంచిగా ఏదైనా తినాలి, ఆకలేస్తుంది అనుకున్నాం. అది కాదు, అందుకే ట్రూ అని రాసాం అక్కడ. ట్రూనే చెప్తా, తినేది తప్ప అయితే. నిఖిల్ గారు ఓకే, నేను దీంట్లో తీస్తా. ఇది ఏంటి భయ్యా, సిట్అప్స్ విత్ ఓన్లీ ఇక్కడ నువ్వు అలా ఎగరేస్తే కోతిలాగా నేను తీసుకో. నేను ఎలా లిఫ్ట్ అయ్యాను నేను నిజంగా. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం తను ప్రిపేర్ అవుతున్నారు. సిట్అప్స్ అయితే అవ్వదు. చాలా వెయిట్ ఉన్నాడు నిజంగా. వెయిట్ తక్కువ ఉండడం వల్ల హీరోస్ మాత్రమే బెనిఫిట్, అంతే. మనకి ఫుడ్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు కావ్య గారు, దేవుడా మళ్ళీ అది నా బుడకే వచ్చేలాగా మాత్రం చేయొద్దు. ఐ లవ్ మస్తీ విత్ మంజుషా ఇన్స్టా షేర్ విత్ సెల్ఫీ. ఎస్, తనేగా చేయాలి, నేను కాదుగా. అంటే అందులో tag మీరు కూడా ఉంటారు కదా. I'll tag you. I'll tag him. ఎక్కడ మిస్ ట్యాగ్ చేసుకో, పర్లేదు. పోస్ట్ అయితే నేను చేయొద్దు కదా. రండి ఇక్కడ మనం తీద్దాం. ఏమా ఫోటోగ్రాఫర్? ఏయ్ హలో ఫోటోగ్రాఫర్, సెల్ఫీ అని ఉంది అందులో. Say cheese, guys. ఎవరు చెప్పలేదు. ఇంత నవ్వుతున్నానంటే నేను బుక్ అయినట్టే. ఇది మరీ దారుణం అబ్బా. నన్ను బుక్ చేసి ఆవిడని మాత్రం. టైం ఎంత అయింది? 9:11. ఓ ఇప్పటి నుంచి నేను మౌనారతో. కావ్య గారు వెరీ ఎక్సైటెడ్. ఎస్, చెప్పు. సో నిఖిల్ గారు ఫస్ట్ కిస్ ఎప్పుడు, ఎక్కడ, ఏ ఏజ్ లో? ఏహెచ్. మీ ఫస్ట్ కిస్? when I was in 10th. It was in school only. కమల్ హాసన్ ఎందుకు 10th స్టాండర్డ్ గా కిస్ చేశాడు. 10th స్టాండర్డ్. ఎవరు ఏంటి అని అడగలేదు కదా, అది అందుకే ప్రాబ్లం. నో దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సూపర్. సో రియల్ లైఫ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా, ఆ అమ్మాయికి షీ హాస్ టు హ్యావ్ హర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్. సో విచ్ ఐ నెవర్ జడ్జ్ ఆర్ నేను ఎప్పుడు దాన్ని మిస్గైడ్ అయితే చెయ్యను. అండ్ తనకి ఏం పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ షీ వాంట్స్ టు వర్క్ షీ క్యాన్, ఇఫ్ షీ డజంట్ వాంట్ టు. నువ్వు పెళ్లి తర్వాతే చెప్తున్నావు, చేసుకోవడానికి ఏం క్వాలిటీస్ కావాలని అడుగుతున్నారు. అమ్మాయిగా ఉంటే చాలు. అంటే అమ్మాయిగా అంటే జెండర్ కైండ్ ఆఫ్ అమ్మాయిగా ఉంటే చాలని కాదు, అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి నువ్వే చెప్పి నువ్వే మళ్ళీ అది ఇంకా దరిద్రంగా చెప్తున్నావు. అంటే తనకి ఆ సిచ్యువేషన్ ని జడ్జ్ చేసే ముందు, లైక్ ఇఫ్ ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ జరిగితే దానికి 2 sides ఉంటాయి. ఏ సిచ్యువేషన్ అయినా హ్యాస్ 2 phases. ఆ రెండు చూసి తర్వాత జడ్జ్ చేయడం నాకు అది ఉంటే చాలు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనం చూసేది ఒకటి ఉంటుంది కానీ జరిగేది ఇంకోటి ఉంటుంది. సో ఓన్లీ చూసింది మాత్రమే నిజం అనుకొని ఒక డిసిజన్ రాకముందు జస్ట్ సిట్ అండ్ టాక్ అండ్ గెట్ ద ఎగ్జాక్ట్ థింగ్ అండ్ దెన్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ.
సూపర్. సో కావ్య గారు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? హైట్ అని మాత్రం చెప్పొద్దు. ఆవిడ చెప్పింది వింటే ఫస్ట్ చాలా ప్రిఫరెన్స్ నేను హైట్ కి ఇస్తా, కానీ క్వాలిటీస్ కదా, క్వాలిటీస్ లో హీల్స్ ఇస్తుంది. నో, అంటే తనలాగే ఉండాలి అంతే. లైక్ బిఫోర్ మ్యారేజ్ ఒకలాగుండి మ్యారేజ్ అయ్యి ఒక 5 years తర్వాత ఇంకా అస్సలు రూపం బయటకు వస్తుంది కదా, అలా కాకుండా ఇది ఎందుకమ్మా 5 years ఎప్పుడు 1 year కు రావచ్చు. లేదు, అప్పటికే ఎవరికి బోర్ కొట్టదు. ఎక్స్పీరియన్స్ లో ఉంది. నో, యూజువల్ గా సీరియల్ లో చూస్తున్నాం కదా, యాక్ట్ చేస్తున్నాం కదా, చెప్పండి కావ్య గారు. సీరియల్ లోనే 5 years చేయలేదు జర్నీ. మరి అయ్యో గోరింటాక్ 2019 కదా. 2019 ఇయర్స్ అవ్వలేదు దానికి. 2019 లో 19, 20, 21 4 years. 21 4 years అయిందా? 19 to 20, 20 to 21, 21 to 22, 3 years. ఏ క్యాలిక్యులేషన్ పోయిందబ్బా. పేమెంట్ పెంచండి కొంచెం నాకు చెప్తా. ఫైనల్ క్వశ్చన్. బా అమ్మయ్యా, అతను చాలా రిలాక్స్ అంటే బిర్యానీ వెయిటింగ్ అక్కడ రెడీ. అండ్ అంటే లైఫ్ లో మనకి కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, సో అది మీ గోల్స్ ఏంటి? వెన్ ఐ డై నాకు ఏ రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ మై మెయిన్ గోల్. ఏం చేయాలి అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేయకూడదు నా లైఫ్లో. అంటే ఎవరిని హర్ట్ చేసి అయితే నేను చెయ్యను. నా లైఫ్కి నాకు ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రమే చేస్తా. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళాలి లేదా ఒక కంట్రీ టూర్ ప్లాన్ చేస్తా, కానీ ఇంకోటి కష్టం వస్తుంది. ఈ ట్రిప్లో 10 మంది జాయిన్ అయి ఉంటాం. ఆ ఒకటి కష్టంలో ఉంటే అడిగి ఇవ్వడానికి ఇష్టం పడతాం, కానీ ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు. ఇఫ్ సమ్వన్ ఈస్ గోన్ లీవ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్ప్, ఐ లవ్ టు డూ ఇట్ ఓన్లీ. సో నేను చేసేది నా సోల్కి హ్యాపీ ఉండాలి. సో నేను అదే చేస్తాను. ఇంకో థర్డ్ పర్సన్ చెప్పిందంతా లీవ్ ఫర్ ద డే, నాట్ ఫర్ టుమారో. నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఇంక రేపటికి ఉంది ఎందుకు ప్లాన్స్, డూ ఇట్ ఫర్ టుడే. నేను చెప్పిన దానికి అనేది ఆవిడ గోలు. అంటే ఆబ్వియస్లీ నేను పెళ్ళాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా మమ్మీ డాడీకి ఏం కష్టం లేకుండా, నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అది అచీవ్ చేయాలి. That is a basic appa. That is not a main goal. అదే నా గోల్. ఎవరైనా బేసిక్ ఎలా అనుకుంటావు? బేసిక్ ఎలా అనుకుంటావు? I'll tell you ఎలా అనుకుంటా అంటే ఎనీ ఇండిపెండెంట్ కిడ్ ఆఫ్ సమ్వన్స్ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వడం కన్నా మా అమ్మ నాన్నకి చేయాలి అనుకునే ఉంటారు 80% ఇప్పట్లో. మీరైనా నేనైనా ఈవిడైనా. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్? యువర్ పర్సనల్. నువ్వు చస్తే ఎలా చావాలనుకుంటావు? దట్ ఈస్ ద మెయిన్ గోల్. అంటే నేను చేస్తే నా కోసం నలుగురు ఉండాలి, నలుగురు షోల్డర్లో నన్ను హ్యాపీగా. ఐ లవ్ అంటే ఎవ్వరికి రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ హౌ ఐ మెయిన్. అంటే చేస్తే ఎలా చావాలి, హౌ డు యు వాంట్ టు లివ్? లీవ్ అని కాదు నా గోల్ అనేదానికి. నేను కానీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? వాటి నాకు కోసం ఒక మీరు పెద్ద కుక్కల ఫార్మ్ చేయాలి. దట్ ఈస్ మై గోల్ ఆల్సో. యాక్చువల్లీ మనం చాలా సార్ మాట్లాడుకుంటాం. అంటే లైక్ స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, ప్లేస్ తీసుకొని దానికి డాగ్స్ ఎక్కడెక్కడ అబౌన్ చేస్తారో, లేదంటే రోడ్ సైడ్ లో ఫుడ్ లేకుండా కొన్ని సిక్ అయి ఉంటాయి కొన్ని, అవన్నీ తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి వి బోత్ యాక్చువల్లీ మనం ప్లాన్ కూడా వీఆర్ ట్రయింగ్ బై గాడ్స్ గ్రేస్ అది జరగాలి. ప్లేస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరికేలాగా వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకునేకి జనాలు పెట్టి ఫుడ్ పెట్టి. సో వి లవ్ డాగ్స్ యాక్చువల్లీ. అండ్ నాకు ఇంకోటి ఉంది, అనాథాశ్రమ వృద్ధాశ్రమ రెండు సపరేట్ కదా. వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమం అంటే ద కిడ్స్ హూ హ్యావ్ నో పేరెంట్స్. వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్లో ఉంచాలని. సో కిడ్స్కి వాళ్ళకి ఒక గ్రోయింగ్ పీరియడ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండదు. సో కొంతమంది ఐ హ్యావ్ సీన్ పర్సనలీ వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో పెరిగి ఎలాగో పెరిగి, కొంతమంది యూనో అడిక్టెడ్ టు యూనో డ్రగ్స్ అండ్ ఆల్ ఆర్ సంథింగ్. అలా కాకుండా పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు, అడాప్షన్ కూడా అక్కర్ ఉండదు. అప్పుడు వాళ్ళు పెరిగి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే లెర్న్ టు లీడ్ దేర్ లైఫ్. సో వృద్ధాశ్రమ అనాథాశ్రమాన్ని ఒకే ప్లేస్లో పెడితే పిల్లల్ని కిడ్స్ని వీళ్ళు చూసుకుంటారు. సో దే ఆల్సో హ్యావ్ ఎ పేరెంట్స్ కైండ్ ఆఫ్. నిజంగా నవే డేస్లో చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా పాపం వాళ్ళ పిల్లలు వదిలేయడం, పిల్లలు నిజంగానే అంటే లైక్ లవ్ మ్యారేజ్ చేసుకొని బ్రేకప్ అయ్యి, అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని అంటే నేను ఒక్కొక్కసారి వాళ్ళ
కొడుకు కానీ కూతురు కానీ అలా పెరగడానికి వాళ్ళు తప్పు అని కూడా అన్నాను, పేరెంట్స్ది కూడా అయి ఉంటుంది. అవును. ఎందుకంటే ఒక్కడే కొడుకు ఒక్కటే కూతురు అని చాలా దారుణంగా, అంటే ఏం అడిగినా ఇచ్చేసి అంటే మా అమ్మ అప్పుడు నాకు అనిపించేది నాకు కావాల్సిన కొన్ని ఇవ్వవు అది ఇది అంటే. కానీ ఇప్పుడు తెలుసు ఎందుకు అంటే, నేను అడిగేది దాని వాల్యూ తెలియకుండా నాకు ఈజీగా దొరికేస్తే నీకు ఏం కావాలో అది నాకు ఈజీగా వచ్చేస్తుంది. సో దానికి వాల్యూ ఉండదు. సో మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ కావాలి, టాయ్ కార్ నాకు కావాలని ఏడ్చినప్పుడు షీ యూస్ టు మేక్ మీ వెయిట్, అంటే వెయిట్ చేపించి అది వచ్చినా దానికి వాల్యూ ఉండేది. అప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ టు గెట్ దట్ కార్. ఆ వాల్యూ ఉంటే, ఆ రెస్పెక్ట్ ఉంటే. కానీ ఇప్పుడు అలా లేదు పిల్లలకి. ఆల్రెడీ నేను చాలా మందిని చూస్తా స్కూల్లో 8th 6th 7th ఐఫోన్, ఆల్రెడీ దే హ్యావ్ ఫోన్, దే ఆర్ డూయింగ్ పార్టీస్. మా టైంలో ఇలా ఉక్కు తుడుచుకొని ఇంటికి వెళ్ళి ఏడ్చుకొని వచ్చేవాళ్ళు. నేను చేసేదని కాదు, 8th స్టాండర్డ్ అయినా ఇలా